అన్న మీరు క్లియర్ గా మధు గారు ఒకటే ప్రశ్న వేసిండు. చెప్పన్న. తెలంగాణ వస్తే వారం రోజులు మంచినీళ్ళు ముట్టుకోను. అదే విషయం చెప్తున్నా బ్రదర్. నిరార దీక్ష చేస్తా. నేను చెప్తా దానికోసం చెప్తున్నా. వినండి మొత్తం అంటే కొన్ని లింకులతో మీకు ఎంతైతే ఆవేదన అనిపిస్తుందో ఒకసారి వినండి అన్న. మీరు మాట్లాడేటప్పుడు ఒక నిమిషం అండి, మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మాట అంటే మీకు ఏ రకమైనటువంటి ఆవేదన మీ మనసులో కలుగుతుందో, ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క ఆవేదన, గుండె ఆవేదన ఎట్లా ఉన్నది అని అంటే, తెలంగాణ వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి మాటలు చేసిన సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతము ఒక జర్నలిస్టు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని, జనసేనాని అని వారి పేరు చెప్పుకొని తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ జర్నలిస్టుల పేరు మీద, జర్నలిస్టుల పేరు తెలంగాణ ఉద్యమకారులను అవమానించేటట్లు మాట్లాడుతున్నారు కదా. వినండి, ఇది సరైంది కాదు అంటున్నామండి. మేము క్లియర్ గా చెప్తున్నాము, మళ్ళీ చెప్తున్నాము. ఒక్క నిమిషం అండి. 100కు 100% పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వ్యతిరేకండి. అయితే తను ఇప్పటికి కూడా అవును నేను గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినా, కానీ తెలంగాణ ప్రజలంటే నాకు ఇష్టము, తెలంగాణ అంటే నాకు గౌరవము అని స్టేట్మెంట్ ఇవ్వమనండి, మేము అట్లా గౌరవిస్తాము. కానీ ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదండి. మొన్నటికి మొన్న అన్నాడు సాయన్న మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా గౌరవిస్తాం, మీరు వినాలి సాయన్న, మీరు వినాలి సాయన్న, మీరు గట్టిగా సాయన్న నేను ఇద్దువు, ఒక్క నిమిషం ఇద్దు అన్న, నువ్వు ఇద్దు. మధు గారు చెప్తున్నారు, మేము చెప్తున్నాము, మిత్రులందరూ కూడా చెప్తున్నాం ఏంటంటే, తెలంగాణ భాషకు సంబంధించి, యాసకు సంబంధించి, ఆత్మగౌరవానికి సంబంధించి 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో ఇది చైతన్యవంతమైనటువంటి గడ్డ. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో పుట్టిండు, ఇక్కడ నువ్వు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కానీ తెలంగాణలో పుట్టినాం. తెలంగాణ అంటే మాకు అమ్మ లాంటిది. తెలంగాణ తల్లిని అవమానించవద్దు. తెలంగాణ తల్లిని ఎవరు అవమానించినా, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు కూడా 2 కళ్ళ సిద్ధాంతాన్ని, తెలంగాణకు అనుకూలం కాదు వ్యతిరేకంగా తటస్థ వైఖరిని, 2 కళ్ళ సిద్ధాంతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తే వ్యతిరేకించినాం. అట్లా తెలంగాణ కోసం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు దెబ్బతీసేటట్లు మాట్లాడినా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ రచయితల మీద, తెలంగాణ మేధావుల మీద, తెలంగాణ ప్రొఫెసర్ల మీద ఎవరు ఆధిపత్యం చేయాలని చూసినా, ఎవరు దాడులు చేయాలని చూసినా, ఇక్కడున్న గడ్డ ఊరుకోదు. కొట్లాడింది, ప్రశ్నించింది, మాట్లాడింది. ఉస్మానియా కొట్లాడితేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నా. ఈ వచ్చిన సందర్భంలో ఇంకా కూడా సామాజిక తెలంగాణ కావాలని మేము కొట్లాడుతూనే ఉన్నాం. ఇట్లాంటి సందర్భంలో మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ బీఆర్కే ఛానల్ ద్వారా మీరు చెప్పాలన్న సాయం ఏం చెప్తున్నామంటే, క్షమాపణలు ఎవరు చెప్పాలా? ఫస్ట్ నేను అడుగుతా, లాస్ట్ ప్రశ్న, క్షమాపణలు ఎవరు చెప్పాలా తెలుసా? ఫస్ట్ గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎందుకు చెప్పాలంటున్నామంటే, ఆ రోజు తెలంగాణ కోసం వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎట్లా పోటీ చేస్తాడు, ప్రతి నియోజకవర్గంలో ఎట్లా ఓట్లు అడుగుతాడు తెలంగాణ ప్రజల్ని, ఎట్లా తెలంగాణ అని వీళ్ళు బయటకు వస్తారు. క్షమాపణ చెప్పి బయటకు రావాలి ఒకవేళ వస్తే. సాయి గారు, నేను సూటి ప్రశ్న అండి మీకు, నేను గౌరవప్రదంగా అడుగుతున్నా అన్న. నువ్వు తెలంగాణ వాదివి, నేను నిన్ను గౌరవిస్తా. నువ్వు తెలంగాణ బ్లడ్ నీలో ఉంది, ఎస్ నువ్వు మాట్లాడు, గౌరవిస్తాను తప్ప ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం ఈ తెలంగాణలో ఉండొద్దన్న. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్ర ఆధిపత్యం ఉండొద్దు తెలంగాణ. సాయి గారు, మీరు దీనికి సమాధానం చెప్పండి. ఓకేనా, అయిపోయినా చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, మనకు తెలంగాణ నువ్వు వ్యతిరేకంగా తెలంగాణ నీకు ఎన్ని సినిమాలు రావాలి తెలుసా? నువ్వు తెలంగాణ వాదివి అన్న. ఆంధ్ర వాళ్ళు ఎన్ని సినిమాలలో నీకు రావాలి, నీకు తగ్గించారు రావాలి, నీకు కూడా రావాలి. నిన్ను కూడా తెలంగాణ చాలా తగ్గించారు. నేనేమంటున్నా, మీ ఉన్న ఆవేశం ఇప్పుడు గెలిచిన నాయకులకు ఉంటే, అప్పుడు తెలంగాణకు ఉంటే, రోజు నీలాంటి వాడికి తెలంగాణ ఆ ఆవేశం ఉంటే
ఆ తెలంగాణ చెప్పడానికి నేను టైం ఇయ్యనా నీకు చెప్పినా నువ్వు మాట్లాడటం నిన్న కదా 4 కోట్ల మంది బాధన అన్న నీకు నేనేమంటున్నా? ఆత్మగౌరవం. అన్న, నువ్వు నువ్వు కూడా మాట్లాడకు. తెలంగాణ అదేనా? నుండి వాళ్ళకి సపోర్ట్ నువ్వు చేయకన్నా. నన్ను జవాబు అడగకుండా రిక్వెస్ట్ చేస్తున్నావు. అసలు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నీకు ఒక్క నిమిషం. సింగల్ తెలంగాణ గారు వాళ్ళ మన- దర్శన్ మన- గారు, దర్శన్ నేను గారు, ఏమంటాను దర్శన్ జవాబు గారు, ఇస్తున్నా. దర్శన్ నువ్వు గారు, మీకు సమాధానం నీకు ఇస్తాను. అంత ఆవేశం ఉండే ఇదే తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ మనం గెలిపించాం కదా, ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇదే ఇండస్ట్రీకి మన ఇండస్ట్రీకి ఒక చాంబర్ అన్నట్టు ఆయన మన ఉన్న ఇక్కడ తెలంగాణ ప్రొడ్యూసర్లు తెలంగాణ ఒక దిల్ రాజు కూడా మాకు తెలంగాణకు సపోర్ట్ లేడు. మేము ఈరోజు ఎందుకు 100 సినిమాలు చేసేవాళ్ళం, ఈరోజు ఎందుకు అవసరం వస్తుందంటే నీకు తమ్ముడుగా చెప్తున్నా, నెలకు 30 సినిమాలు ఇదే తెలంగాణ ఆంధ్ర తిరిగిపోతే నెలకు 30 రోజులు బిజీ ఉంటుండే. ఇవాళ ఏమైపోయింది, ఇటు తెలంగాణోడు సినిమా సార్ సరే మాకు షూటింగ్ చెప్తారా అంటే వాళ్ళు ఏమంటారు, ఆ క్యారెక్టర్ ఉంటుంది ఆ సినిమా అయిపోతున్నాం, సినిమాలు వేయబోతున్నాం. అవును. మేము ఇదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పుడు నెలకు 30 రోజులు కలిసి చేసినాం. అదే కానీ ఇప్పుడు కూడా ఇవ్వాలి, ఇప్పుడు కూడా మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి. మేము అంటున్నాం నువ్వు తెలంగాణ వాళ్ళవనే నీకు కూడా తక్కువైనాయి, నీకు కూడా అయినాయా కాదా చెప్పను. ఓపెన్ చెప్తున్నా కదా, అయినాయా కాదా? అరే ఓపెన్ అమ్మా, చెప్తున్నా. సినిమా దీనికోసం- ఇండస్ట్రీలో నేను అంటున్నా, దీనికోసం నేను ఒక్క నిమిషం నేను మధు గారు, సినిమా అన్నా, ఇండస్ట్రీలలో నేను- తెలంగాణ అయినటువంటి నేను దీనికోసం నిన్ను కూడా సినిమాకు 50% తెలంగాణలో తీసుకోమని రాండి కొట్లాడని మేము కూడా కొట్లాడతాం. అన్న మీరు ఒకటి ఖండించాలి ఏం తెలుసు, ఒక్క నిమిషం బ్రదర్. బక్కనర్ సిమ్లో ఆయన పేరు ఏం పేరండి, మానాడులో ఏం పేరు, అతని మీద ఎట్లా అంటాడన్న, మీరు మాట్లాడాలా లేదా? 100% మాట్లాడతాం. ఆయన చేసే తప్పే. డిక్షనరీ లేదా? తప్పనా ఆయన? అరే నమ్మ ఆయన చెప్పడమే నా తప్పే, ఆయన చెప్పి తప్పే అంటున్నా నేను. దీని మీద జనసేన నాయకులు మాట్లాడాలా గానా? అదే నువ్వు నాది చెప్పు. అదే దీని మీద తప్ప. మాట్లాడాలా వద్దా? అరే తెలంగాణ వచ్చి 14 సంవత్సరాలు అయిపోయినా వాడంటే అయిపోయిందన్న. రైట్ రైట్ వాడు ఎంపీ అయిపోతుందా? దుర్మార్గమైనటువంటి మాటలు, నిస్సిగ్గు అదే తలదించుకోవాల్సిన వ్యక్తి అన్న. రైట్ రైట్ మీకు చెప్పేదాకా రెండు దాకా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఓట్లలోకి రావచ్చు. 100% రావు. ఇది ప్రజాస్వామ్యం కదా. అవును. మరి కాదు అనే హక్కు మనకి ఎక్కడిది, ఆ. మీకు ఎక్కడిది? రైట్, మంచి మాట అడిగారు. అవును. ఇంతకు ఈ దర్శనం. మిత్రుడు రాకముందు నన్ను ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే బక్కప్రాణం అనేది చెప్పుకొట్టినందుకు చెప్పులు నీ మీదకేస్తారు, నీ బొంద మీద వేస్తారు అన్నారు. అంటే మమ్మల్ని చంపడానికి మిమ్మల్ని పెంచుకోవాలా మేము? మీ అన్నడానికి అరే నేను ఒక నిమిషం ఆగనా? మా దేవుడు అన్నాయన. అరే నీకు దేవుడు అబ్బా, దేవుడన్నా? నాకు నువ్వు అనుకోకన్నా మా దేవుడైనా? నా తెలంగాణ దేవుడు నుంచి రాక్షసుడు చెప్పింది అంటానా? నా నాకు తెలంగాణ ఆవేశం వస్తుందన్నా? నా తెలంగాణ వద్దని నా ఆవేశం ఆయన ఒక్కడు. తెలంగాణ ఆయన ఎందుకు అన్నాడు నా అన్నా? తెలంగాణ వద్దని నీ ప్రశ్న అది ఆయన వేరా? కదా. నీ ప్రశ్న ఆయన- వేరా? అదే నా- కే నాగేశ్వరరావు అన్న, అన్న, నాగేశ్వరరావు మాట్లాడి గురించి నువ్వు ప్రశ్న. అసలు అప్పుడు రైట్. తప్పని తెలంగాణ చెప్పు. కోసం అట్లా ఇంత కాదు, చేద్దాం. అట్లా కాదు, ఆగు, సాయి, నడు. అట్లా కాదు నువ్వు. నీతో ఉండగా సాయి అర్థం గారు, కాదు. ఆగు, నువ్వు ఆగు. అరే ఎట్లా అవుతా? నువ్వు మాట్లాడు. వినర్. పని చేయి, నువ్వు పని చేయి నువ్వు. రైట్ సాయి గారు కొన్ని నిమిషం. ఎందుకు మాట్లాడను అర్థమా? మాట్లాడతా పక్క మాట్లాడతా రైట్ రైట్ చెప్పండి శ్రీకృష్ణ గారు. నన్ను చంపడానికి వచ్చినటువంటి పార్టీని ఎట్లా అవ్వాలి చెప్పు. నా తెలంగాణలో నేను చచ్చిపోయినా అండి, మేము చంపలేవని చెప్పలేదు. ఏ ఆంధ్ర పెత్తందారు ఇప్పుడు చెప్తున్నారు, పెత్తందారు వ్యవస్థ అన్నాం మేము, ఎవరు దోపిడిదారు వ్యవస్థ అన్నాం, ఎవరు దోసుకుంటాడు వాళ్ళన్నాం. కానీ కింద మా ఆంధ్ర వాళ్ళని కూడా మేము ఒక మాట మాట్లాడలేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మాట్లాడలేదు. అర్థమైందా? నువ్వు డైరెక్ట్ వ్యక్తివి, 11 రోజులు ఉపాసం ఉన్న వ్యక్తివి, నా ప్రాంతానికి అన్ని చేస్తున్న వ్యక్తివి. తెలంగాణ కరెక్ట్ విడిగోలే. ఇప్పుడు కూడా 7 జిల్లాలు 7 మండలాలు మన తెలంగాణకు అన్యాయమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసిపోయింది. ఈ సీఎంలు మన వాటర్ మనకు వస్తలేవు. తెలంగాణ వాటర్ కరెక్ట్ వస్తలేదు. మంచి మనిషిని మీరు మీరు రాజకీయంగా కొట్లాడండి. రైట్ రైట్ రాజకీయం మాత్రం రాజకీయంగా మాట్లాడగలని పర్సనల్ గా అరే తోరన్నది మాట్లాడినాము. ఇప్పటికంటే నేను అంటే ఇప్పుడు భాష యాదగిరి తమ్ముడు పెద్ద, పవన్ కళ్యాణ్ కంటే చాలా పెద్ద. తెలంగాణలో ఆ సంస్కృతి ఉంటుంది చిన్న కాబట్టి రా అన్నాడు కావచ్చు, దానికి పెద్ద వివాదం లేదు. అరే ఇంట్లోకి వచ్చి కొట్టినది భర్త మా పవన్ కళ్యాణ్ చాలా మంచిగా ఉన్నామని నేను ఏమంటున్నా. యాదగిరి అన్న ఒక డిబేటర్ లో పవన్ కళ్యాణ్ పొగిడిండు. అరే నీకు ఆ రీల్ చూపెడితే పంపిస్తా. పవన్ కళ్యాణ్ పొగిడిండు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా మంచోడు అయిండు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా చెడ్డోడు అయిండు.
ఏం మట్టి అని తెలంగాణ మేధావుల మీదకి పోలీసు వాళ్ళని పంపుతుంటే ఎయిరా బాబు అన్న మీడియాలో కూర్చోనంటే అయిపోయింది ఏడ పోలీసు వాళ్ళు ఏడొచ్చారు ఏడ న్యాయస్థానం కేసు పెట్టిరా లేదా? ఆంధ్రలో కేసు అయిందా లేదా? నాకు కడుపు నొప్పి వస్తే ఈయన మీద కేసు పెడతా కేసు పెట్టిరా? అరే నేను కేసు పెడతా అవును, ఈయన మీద. మాట్లాడే వాళ్ళు అరే నా పవన్ మాట్లాడదా? కళ్యాణ్ ఒక చెప్పిన మీద కేసు విశ్లేషకులకి పెడతా. ఒక పెడతా అంటున్నా. అరే మా పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడిన వాళ్ళు కేసు పెడతారు నువ్వు లేని పదంని నువ్వు వాడు అమిత్ షా కోసం నాకు గెలిచింది నేను జగన్ అరెస్ట్ చేస్తానని చెప్పి నువ్వు ఏ విధంగా బయట పెట్టు. తెలంగాణ మేధావుల మీద అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడానికి నేను పెడతాను నేను తెలంగాణలోనే ఈ రోజు బదర్ మీద నేను కేసు పెడతా పెట్టు. పెడతా ఎందుకంటే నా పెట్టినా పవన్ ప్రశ్న కళ్యాణ్ ఆగదు. చెప్పు తీసుకోవట్టు 5 మంది నేను పిల్లలు పెట్టినా నా ప్రశ్న ఆగదు. ఉన్నాయి అన్నిటి ఉన్నాయి పెడతా పెట్టినా నా ప్రశ్న ఆగదు. నేను చెప్పిన ప్రశ్న ఆగదు. దాన్ని తెలంగాణ అస్తిత్వం కోసం సారం సిద్ధమే వచ్చే కరెక్ట్ ఉద్యమానికి. ఉండాలి సబ్జెక్ట్ కరెక్ట్ ఉండి కొట్లాడుండ్రి తెలంగాణకు తెలంగాణలో తెలంగాణ అందరినీ తిట్టిపియొద్దు తెలంగాణకు తెలంగాణ కొండగట్టుకి 150 కోట్ల అప్పుడు ఎందుకు ఆపుకోవాలి? ఆయన- సార్, మీ ఆయన- పైసలు వద్దు. ఆయన భక్తి సార్, మాకు అవుతాయా? ఎక్కడ ఉంది సార్? మా ఆయన గుడి భక్తి అక్కడ అవుతుంది. మూలలో తెలంగాణకు ఉంది. పైసలు ఇస్తేనే ఆయన వద్దన్నారు. ఆయన తెలంగాణకు కావాలి. రాజకీయాలు ఏమంటున్నా? వద్దన్నారు. పైసలు వద్దన్నారు. కావాలి. నేనేమంటున్నా, కోటి తెలంగాణకు రూపాయలు పైసలు పండిస్తే ఇస్తామని కావాలి. వద్దన్నారు విను. కానీ రాజకీయాలకు ఆయన వద్దంటే భక్తి మాత్రం కావచ్చు. తెలంగాణను ఆయన భక్తి వ్యతిరేకించిన పర్సన్ ఆయన భక్తి కావచ్చు అంటే అంటున్నాను. ఎట్లా నువ్వు accept కరెక్ట్ చేసింది? పర్సెంట్ ఉంటే ఇదే 30 కోట్లు భక్తి కావచ్చు. ఇదే 30 కోట్లు గుడి ఆయన పన్ను భక్తి కావచ్చు రిటర్న్ ఇప్పి ఆయన అరే నువ్వు భక్తి కరెక్ట్ కావచ్చా? తెలంగాణ కొట్లాడిన ఆయన భక్తి కావచ్చు అంటూ నేను అరే భక్తి ఎందుకు బదర్ మరి ఇంకేంటిది అరే తెలంగాణ తెలంగాణకి వెళ్ళా తెలంగాణకి వెళ్ళా తెలంగాణలో భక్తి ఉంటది సాయి అలా విను. కొట్లాడగలుగుతాడు తెలంగాణ వాళ్ళు తిరుపతి వదిలేరా? అవును పోతురు. తెలంగాణ వాళ్ళు సినిమా చూస్తలేరా? పోతురు. తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ లేవా? అవును మరి ఓవరాల్ డబ్బులు ఇవ్వలే బదర్ అరే తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణకు ఇక్కడ తెలంగాణ industry పోయి మనం ఒక వచ్చినప్పుడు ఓయి కోటు ఉన్నాయా? ఇస్తాం. ఆంధ్ర వాళ్ళు యాగిరుట్ట పోతున్నారు ఆ. ఆంధ్ర వాళ్ళు యాగిరుట్ట పోతున్నారు మరి అయిపోయి ఇంకేంది? సరిపోయి ఇంకేంది అంటున్నా. ఆంధ్ర కానీ తెలంగాణ అంటే- ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? తెలంగాణ చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలో ఉంది. పెత్తందారుల వ్యవస్థ చేతిలో ఉంది. ఆ పెత్తందారులు ఎవరు? ఆంధ్ర వాళ్ళు. దాంట్లో ఒక 0.1% తెలంగాణ వాళ్ళు కూడా ఉండొచ్చేమో బహుశా 0.1%. కానీ 99% మాత్రం వాళ్ళే కదా. 99% మనోళ్ళు కరెక్ట్ లేరు మనం కరెక్ట్ మన లేరు ఇల్లు కరెక్ట్ కదా? చేసుకుందాం మరి లేరు కదా? మన ఇల్లు మరి కరెక్ట్ ఎట్లా చేసుకుందాం ఎట్లా ఫస్ట్ ఉంది? ఎట్లా ఎదుటోళ్ళని అన్నబోదాలు మన ఇల్లు ఎట్లా కరెక్ట్ అంటారు? చేసుకుందాం ప్రభాకర్- ఇలా 6 పథకాలు కొట్లాడదాం ప్రభాకర్ రెడ్డి అరే ఇట్లా ఇండస్ట్రీ ఉత్తర స్థలాలు ఎందుకు పని ఇస్తున్నారు చేస్తే ఇలా ఒడ్లు ఇలా రైతులు 20 రూపాయలు అయిపోయినాయి. రైతులు మొత్తం మన చచ్చిపోతున్నారు 20 అయిపోయినాయి. మనం ఓం మరి రైతులు కాదు ఒడ్లు కొను మనం కొట్లాడదాం మనం అరే అడిగినా అరే మరి తెలంగాణ కరెక్ట్ లేదు పోయి పక్క కొనుక్కొని కొట్లాడితే ఎట్లా తెలంగాణ ఆయన కోసం కొట్లాడిన ఆయన ఉన్నమ్మా ఆయన సాయిని తెలియదు. నా పేరు గూగుల్ లో నాకు తెలుస్తుంది. అరే బజార్ కొట్లాడడం నేను కూడా వస్తాడా మాకు ఏడ నేను కనిపిస్తలేదు కేసీఆర్ కి నేను కేసీఆర్ కి రేవంత్ రెడ్డి నేను వంగుతలేడు అరే రామశంకర్ అనే నేను తోడగొడుతున్నాడా నేను నేను ఎవరు ఏం కేసీఆర్ ను- మాట్లాడినా కేసీఆర్ నేను ను ఎన్టీఆర్ ట్యాచ్ మాట్లాడినా. పెడతా విను, ఎన్టీఆర్ ట్యాచ్ నేను పెడతాను కేసీఆర్ తోడగొడుతుండు క్వశ్చన్ చేసిన. ఎన్టీఆర్ ట్యాచ్ కేసీఆర్ పెడతాను క్వశ్చన్ తోడగొడుతుండు బజార్ కేసీఆర్ క్వశ్చన్ చేసిన. కేసీఆర్ కొడుకు క్వశ్చన్ చేసిన. మనం ఈడ మీడియాలో కొట్టుకుంటే కాదు క్వశ్చన్ చేసేది కాదు క్వశ్చన్ చేసిన వాళ్ళని చెప్పు తీసుకొని ఎప్పుడు కొట్టలేగా కొట్టాం క్యాంపస్ లో ఆ దీక్ష విరమిస్తే శివయాత్ర వేసినాం. తప్పు శుభ్రత వేసినాం. ఇంకేం చేస్తాం? తెలంగాణ వాడు అయినా అంత ఎవరైనా పెద్ద సరే ద్రోహం పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? ఉద్యమానికి తెలంగాణ ఉద్యమకాలకు అన్నం అంత చేస్తే పెద్ద ద్రోహం అయితే పవన్ కళ్యాణ్ చేయలేదు. ఎవరైనా సో అట్లా ఆంధ్ర నాయకులు చాలా నా మంది తెలంగాణ తెలంగాణ వచ్చి కేసీఆర్ ఎవరైనా ప్రభుత్వము ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుపడ్డారు ఎవరు బాగుపడలేనా అవును అవును ఎవరు బాగుపడలే ఇలా కేసీఆర్ అప్పుడు కొట్లాడి 500 లక్షల కోట్లు సంపాదించను ఆ కవిత కన్నా బయట పెడుతుంది ఇలా రేవంత్ రెడ్డి అంటాడు కొండల రెడ్డి అంటాడు ఆ తిరుపతి రెడ్డి అంటాడు అవును. ఇలా ఉన్నది ఆలే సంపాదిస్తారు నువ్వు ఇదే పట్ట వాళ్ళు ఇదే కూడా చెప్పులు వాళ్ళు కూడా ఏంది కొట్లాడుకొని మనం చేసుకొని వాళ్ళని కూడా వేరే సపోర్ట్ ఇదే తీసుకున్నాం మీడియం ముందు మాట్లాడలే. తెలంగాణ ఇదే ఇదే పవన్ మీడియం కళ్యాణ్ ముందు సపోర్ట్ మాట్లాడలే. తీసుకున్నాం ఇదే మీడియం ముందు పవన్ కళ్యాణ్ గతంలో దొంగల ధైర్యం ఉన్నాడు కాదు, గతంలో- పవన్ కళ్యాణ్ గతంలో సపోర్ట్ నువ్వు తీసుకున్నాం అన్నావు కదా కేసీఆర్ గురించి. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్నాం అదే వినవయ్యా ఇప్పుడు అరే, నన్ను చంపేసి పవన్ కళ్యాణ్ సపోర్ట్ సపోర్ట్ తీసుకున్నాను. తీసుకున్నాను అరే నేను చంపుతాను వాళ్ళన్నారా బజార్ మరి అంతే నువ్వు- నన్ను చెప్పు కొడితే చెప్పులు వినయ్య నువ్వు- గుట్టలక మూస్తారు అన్నా నువ్వేంటివి? నేను నువ్వేంటివి? గుట్టలక బకరాను, మోస్తారు బకరాను, నా చెప్పులు బావప్రాణం గుట్టలక ఏంటివి? మోస్తారు బకప్రాణి నా సాయి గారు, బావప్రాణం సాయి గారు, ఏంటివి? సాయి గారు. ఇంకెట్లనయ్యా? ఇప్పుడు తెలంగాణను అవమానించి మొన్నటి వరకు తెలంగాణను అవమానించినటువంటి పవన్ కళ్యాణ్ని ఒక తెలంగాణ వాసిగా తెలంగాణ బిడ్డగా చెప్పండి హానెస్ట్గా చెప్పండి ఎట్లా మనం తెలంగాణలో యాక్సెప్ట్ చేద్దాం ఏడ మాకు ప్రూఫ్ కనిపించలేదు బ్రదర్ మీకు అనిపించిందొచ్చు మేము కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ పరిస్థితి వస్తే ఇస్తాము. వారం రోజులు నేను ఉపాసం, పవన్ కళ్యాణ్ 11 రోజులు పర్సనల్ ఉపాసం మంగళగిరి ఉంటాను. ఆఫీస్ లా పోతా మీరు ఏం ప్రూఫ్స్ ఉన్నాయో మీరు సినిమా వాళ్ళు కాబట్టి ఆ పోతాను అవకాశం ఉంటుండొచ్చు, నీకు మీరు రాలేదు, కలిసి నేను దాని పోతా ఉంటుండొచ్చు. అంటున్నా పవన్ కళ్యాణ్ మాకు వ్యతిరేకంగా తెలంగాణకి ఏడ మాట్లాడిండు అలాంటి వాడు తెలంగాణలో పార్టీ ఎట్లా పెడతాడు పోయి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకుంటాడు కదా అవును పెట్టిండు కదా అయితే పార్టీ పెట్టిండు కదా తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టుకుండు ఈ 5 ఏళ్ళలో తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి మీకు తెలిసింది చెప్పండి అరే 100% మాకు ఇక్కడ తెలంగాణ శంకర్ గౌడ్ సపోర్ట్ గా అధ్యక్షుడిగా పెట్టారు తెలంగాణకు సపోర్ట్ గా మాట్లాడిండా తెలంగాణ రావాలని కోరుకున్నాడా అరే కాదు బ్రదర్ ఇప్పుడు నీకు అంతమంది చెప్తే మీరు దాన్ని కట్ చేశారు తెలంగాణ వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ సపరేట్గా అయినప్పుడు నన్ను అప్పుడు అన్న ఏమన్నాడు అన్న అట్లా మాట్లాడకని అన్న మాట్లాడిన అని నిన్న నేను
నేనేమంటున్నా అంటే నాలాంటి ఆర్టిస్టులు ఈరోజు బాధపడుతున్నాం. ఇప్పుడు వందల మంది కృష్ణనగర్లో బాధపడుతున్నారు. తెలంగాణ వచ్చినందుకా? తెలంగాణ వచ్చినందుకు. ఎందుకు అంటే నేను ఏమంటున్నా, మనకి ఇదే తెలంగాణ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఒక సపరేట్ మనకన్నది ఇప్పుడు చెన్నై నుంచి ఒక 30 మందిని అక్కడ ఫైటర్ని తెచ్చుకుంటే తెలంగాణ భాషను మీరు మాట్లాడి నేనేమంటున్నా, తెలంగాణ వచ్చినాక తర్వాత మా బాధలు చెప్తున్నా. మా బాధలు అంత ముందుకు చెన్నై నుంచి హైదరాబాద్ తెచ్చారు ఇండస్ట్రీని. అప్పుడు ఏం చేశారంటే ఆడ 50% ఈడ 50% పెట్టారు. ఇక్కడ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పుడు ఇక్కడ ఉన్న ఫైటర్స్ వాళ్ళందరూ కలిసి 50% ఏం చేశారు, మా దగ్గర ముందు 200 మంది ఉండే ఇప్పుడు 1000 మంది అయ్యారు, మీరు అంతమంది అవసరం లేదు, మా దగ్గర ఫైటర్లు మాస్టర్లు లేరు అందరు అని చెప్పి అలా 30% వాడారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొట్లాడని చేసినాం కదా, మాకు అక్కడికైనా అసలు చెన్నై నుంచి మాకు వద్దే అని చెప్పి కొట్లాడు. అందులో కూడా మేము ఫైటర్ యూనియన్లకు సపోర్ట్ చేసినాము. మా డైలాగ్ ఆర్టిస్ట్ ఉన్నాను. దాని తర్వాత మొత్తం కట్ అయిపోయింది. 50% 100% ఇలా ఫైటర్ మన తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. అట్లా చెన్నై కట్టారు. అలాగనే మన తెలంగాణ మనం వచ్చినప్పుడు ఇక్కడ మన తెలంగాణ ప్రొడ్యూసర్లు తెలంగాణ పెట్టుబడి పెట్టారు. మన తెలంగాణలో కూడా మస్తు మంది డబ్బులు ఉన్నారు. దీని టెస్ట్ దేని వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రొడ్యూసర్లు దీని టెస్ట్ ఏంది, దీని ఎంత ఫలితం ఉన్నది, ఎంత ఉన్నది, ఈ థియేటర్లు ఏంది, అవన్నీ మనకు తెలియనియలేదు. అలాంటిది ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంది 1000 మంది ఆర్టిస్టులు ఉన్నారు. నువ్వు సీఎం అయినప్పుడు తెలంగాణలోకైనా ఒక 50% 30% వాళ్ళని తీసుకోవాలని ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడలేదు. అక్కడ ఉన్న అప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఉండే అప్పుడు కూడా మాకు ఎవరు సపోర్ట్ లేదు. మేము దిల్ రాజు కానీ ఆయన చెన్నైకి తెచ్చుకుంటున్నాని మాలాంటి ఆర్టిస్టులకు ఎవరికి హెల్ప్ చేస్తలేడు. ఆ విధంగా మేము ఇప్పుడు బాధపడుతున్నాం. నెలలో 30 రోజులు బిజీ ఉన్నటోళ్ళం. అప్పుడు వాళ్ళకు డైరెక్టర్లకైనా ప్రొడ్యూసర్లకైనా ఆ వాదం లేదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తెలంగాణకైనా మలిపి లాతు కొట్టినట్టు అంత ఫీలింగ్ ఉన్నారు. మా ముంగడు అన్న అరే నువ్వు మంచిగా అది అరే నువ్వు గబ్బర్ సింగ్లు అట్లా చేసినావు అంటున్నా అని మాకు బయట పోతే 100 మంది ఫోటోలు చూస్తున్నారు అని మాకు సినిమా అవకాశం ఇస్తలేరు. అంటే ఏమైంది, ఇప్పుడు తెలంగాణలోనే అయిపోయినా నేను. ఇదే నేను బొంబాయి చెన్నై నా గెటప్ ఉన్న చెన్నై ఉన్నా, నేను బొంబాయి ఉన్నా అంటే నేను ₹1,00,000 ఆర్టిస్ట్ని. నాకు ప్లేన్ టికెట్ వేసి 5 స్టార్ హోటల్ పెట్టిస్తుండే నా ఉన్న పేరుకు. అంటే తెలంగాణలో ఎంత పాటిస్తున్నానంటే ఎందుకు ఈ బాధ చెప్తున్నానంటే మన తెలంగాణ ఉన్న నాయకులని మన ఇల్లు చదువుకుందాము, ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా తీసుకుందాము. మాకు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు అప్పుడు మీరు ఏం చేయాలి, మా ప్రాంతంలో వండుకుంటూ మా ప్రాంత గడ్డ పైన మా గాలి పీల్చుకుంటూ మాకెందుకు అవకాశాలు ఇస్తలేరు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఫైట్ చేయాలి. గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలి. గవర్నమెంట్ లేదు బ్రదర్. అప్పుడు మీలాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ మధు గారు